అందువల్ల మనకి 5 సంవత్సరాల కాలంలో పోలవరాన్ని సర్వనాశనం చేసేసారు. ఇవాళ మనకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పోలవరం ప్రాజెక్టు మీద బాగా ఆసక్తి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత వీరిద్దరూ ఇప్పుడు యుద్ధ ప్రాతిపదిక మీద ఈ పోలవరం ప్రాజెక్టు నిర్మించాలనేటువంటి ఆలోచన. అందువల్లే ఇవాళ అంతర్జాతీయ నిపుణులు కూడా వస్తున్నారు. 4 రోజుల పాటు ఇక్కడ ఉంటారు, పోలవరం ప్రాజెక్టు సందర్శిస్తారు. అందులో మొత్తంగా ఎందువల్లంటే ఆఫ్రీ అనేటువంటి సంస్థ వస్తుంది. ఆఫ్రీ అనేటువంటి సంస్థ ఈ కట్టడాల విషయంలో పూర్తిగా టెక్నికల్ నోహో బాగా ఉన్నటువంటి సంస్థ. వారు వచ్చిన తర్వాత ఇక్కడ కొంతవరకు మనకి మన దేశంలో ఉన్నటువంటి నిపుణులు ఈ విషయంలో కొంత కన్ఫ్యూజన్ అయ్యారు కాబట్టి అంతర్జాతీయ నిపుణులు కూడా తీసుకొచ్చి ఎక్కడ తప్పు ఉంది, ఎక్కడ మనం సరిగ్గా చేసుకోవాలనేటువంటి దాని మీద స్పష్టమైన అవగాహన తీసుకొచ్చి దీన్ని పోలవరం ప్రాజెక్టు పరిగెట్టించడానికి ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని నేను మనవి చేసింది ఏంటంటే డాంబికానికి పోకండి, వేషజానికి పోకండి. మీకు పోలవరం ప్రాజెక్టు విషయంలో మీకు స్పష్టమైన అవగాహన లేదు అనేటువంటి మాట మీరు ప్రజలందరూ తెలుసుకున్నారు. అందుకే మిమ్మల్ని ఆ విషయంలో పూర్తిగా వ్యతిరేకించారు. మీరు ఇవాళ నేను చాలా గొప్పగా చేసేసేటువంటి మాట చెప్పడానికి మీరు సరిపోరు. ఎందుకంటే ఒక్క ఇంటికి కూడా పడలేదు అక్కడ మీ హయాంలో, ఒక్క ఇంచు అభివృద్ధి కూడా జరగలేదు. అందువల్ల దాన్ని మీరు గొప్పగా మేము ఏదో చేసేటటువంటి మాట చెప్పకండి. అది ఖచ్చితంగా 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి సమయంలో, ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిందో 24 నుంచి 29 దాన్ని పూర్తి చేసుకునేటువంటి కార్యక్రమాన్ని నేను సిద్ధంగా ఉన్నాను. తర్వాత నేను చాలా బాధపడేటువంటి అంశం ఏంటంటే ఈ 30 బెడెడ్ హాస్పిటల్ ఎడదవోలో దాన్ని 100 బెడెడ్ హాస్పిటల్గా అప్గ్రేడ్ చేయడానికి మన ఎన్నికల సమయంలో కూడా చెప్పాం. గత ప్రభుత్వం చాలా గొప్పలు చెప్పుకుంటే శంకుస్థాపన చేసామని కానీ ఇవాళ నేను అక్కడికి ఫైల్ చేయించాను. మన హెల్త్ సెక్రటరీ గారు కృష్ణబాబు గారితో మాట్లాడితే అందులో స్టాఫ్ రిక్రూట్మెంట్కి వాటికి ఎక్కడ కూడా ఏ పాయింట్ పెట్టారు. ఎప్పుడైతే స్టాఫ్ రిక్రూట్మెంట్ లేకపోతే బిల్డింగ్లు కట్టుకున్నందుకు మాత్రం సరిపోదు. డాక్టర్ల నెంబర్ పెరగాలి, సదుపాయాలు పెరగాలి. దానికి శాంక్షన్ అయిపోయింది, ఇంకా రెడీ అయిపోయింది అనేటువంటి మాట చెప్పారు. ఇప్పుడు దాని యొక్క స్థితి ఏంటంటే మళ్ళీ కొత్తగా ప్రపోజల్ పెట్టాల్సిన పరిస్థితి. వాళ్ళు ఎన్నో కబుర్లు చెప్పేసి దాన్ని ఏమీ చేయకుండా వదిలేశారు. ఇప్పుడు నేను కొంత మేరకు అయిందేమో దాన్ని ముందుకు తీసుకెళ్దాం అనేటువంటి ప్రయత్నం చేద్దామని మాట్లాడితే మీరు కొత్తగా మళ్ళీ దానికి ఒక రిజర్వేషన్ పెట్టండి, దాన్ని బట్టి మనం చేస్తాం. దాన్ని సమగ్రంగా పెట్టండి. స్టాఫ్ రిక్రూట్మెంట్కి, అదేవిధంగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి, ఎక్స్టెన్షన్కి, పైన ఫ్లోర్ వేసుకోవడానికి అన్నింటినీ కలిపి పెట్టండి అన్నారు. నేను ఒక రిక్విజిషన్ పెడుతున్నాను. మళ్ళీ దాన్ని పట్టుకుని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాను. నేనేమనుకున్నానంటే అన్ని అయిపోయినేమో, నేను రాగానే ఇది ముందు మొదలు పెట్టేయడమేమో అనుకున్నాను. చూస్తే ఏమీ లేదు, మళ్ళీ కొత్త ప్రపోజల్ తయారు చేస్తాను. ఇది వాళ్ళు చేసిన తప్పిదం. ఆ రోజు వాళ్ళు కంప్లీట్ చేసుకుంటే ఆ రోజు ఆ డబ్బు కేటాయించి వాళ్ళు నిధులు చేసి సమగ్రంగా చేసుకుంటే అయిపోయింది. అది చేయకుండా వదిలేశారు. అదేవిధంగా ఈ డ్రింకింగ్ వాటర్ నిడదవోలు పట్టణానికి గోదావరి జలాన్ని తీసుకురావచ్చేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఏఐబి అని ఏషియన్ బ్యాంక్ ఒకటి సపోర్ట్ ఇస్తుంది. ఆ బ్యాంక్ నుంచి రావాల్సిన నిధుల విషయంలో కూడా వీళ్ళు అలసత్వం వహించడం వల్ల వాళ్ళు ఇప్పుడు కంటిన్యూ చేయాలా, నిధులు ఇవ్వాలా లేదని విమర్శలు పడిపోయింది బ్యాంక్. ఇప్పుడు ఈ ప్రభుత్వం మళ్ళీ మేము ఇంట్రెస్టెడ్గానే ఉన్నాం, మాకు నిధులు ఇవ్వడం చెప్పి మళ్ళీ అడగాలి, అడిగితే కానీ ఇచ్చే పరిస్థితి. అంటే ప్రభుత్వం తాలూకు విధానాలు ఏ రకంగా అస్తవ్యస్తంగా జరిగినాయి గతంలో అనేటువంటి మాట చెప్తున్నాం. ఇవన్నీ కూడా చాలా ఆలోచనతో చేయవలసిన పనులు. ఏ ఒక్కరిని నేను విమర్శించడానికి కాదు, ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాల వల్ల ఇలాంటి మేజర్ వర్క్స్ అన్ని కూడా అయిపోతుంది. ఇక్కడ ఇక గోదావరి వాటర్ నిడదవోలుకి రావడం అనేది ఇక్కడ మన ఊరికే కాదు, ఊరికి దండపల్లిగూడికి వాటికి కూడా 4-5 గ్రామ పట్టణాలు ఉన్నాయి. అన్నీ కూడా అది మూలన పడిపోయే పరిస్థితి వచ్చింది. ఇవాళ ప్రభుత్వాలు తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాలు గత ప్రభుత్వం. సో అది కూడా దాని మీద కూడా దృష్టి పెట్టి తప్పనిసరిగా ఆ కార్యక్రమాన్ని కూడా చేపడతామనేటువంటి మాటని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనకి ఇక్కడ సహజంగా ఉన్నటువంటి రోడ్లు, డ్రైన్లు ఈ విషయంలో కూడా మేము సంబంధిత మంత్రులతో మాట్లాడడం జరిగింది. ఇంకా మేము అందరం కూడా కుదురుకోలేదు. ఇంకా పేషెంట్ కూడా మాకు ఇంకా స్టాఫ్ కూడా రాలేదు. నేను ఇతరత్ర కార్యక్రమాలు పర్యాటక రంగంలో నేను పర్యాటక మంత్రిని కనుక సినిమా వరకు వచ్చేటప్పటికి ఆ సినిమా మొన్న కొత్తగా రిలీజ్ అయినటువంటి కలిగి సినిమాకి సంబంధించి ఏం చేయాలనేటువంటిది చేసింది ప్రభుత్వం.
అదేవిధంగా ఇప్పుడు పర్యాటక విషయానికి వచ్చేటప్పటికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాలన్నింటినీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. నేను మరి ఇక్కడ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వర్తించాలి. అదేవిధంగా రాష్ట్రం మొత్తం పర్యటిస్తే కానీ నాకు పర్యాటకం లేకుండా అర్థం కాదు. మొన్న ఏదో పక్కనే ఉంటుంది కాబట్టి నాకు రాజమండ్రి పక్కనే ఉంటుంది కాబట్టి కడియం నర్సరీకి వెళ్ళి చూశాను. అదొక సర్క్యూట్ తయారు చేయాల్సిన అవసరం ఉందని చూస్తున్నాం. వైజాగ్ వెళ్తాం, తిరుపతి వెళ్తాం. తిరుపతి వైజాగ్ మనకు మేజర్ పాయింట్స్ మన పర్యాటకానికి. తర్వాత రిసార్ట్స్ కూడా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా డైలాబిలిటెడ్ కండిషన్స్ వాటిలన్నింటినీ కూడా మళ్ళీ రెనోవేషన్ చేయడానికి వర్కులు జరుగుతున్నాయి. జరిగిన వెంటనే వాటిలో ఆదాయం ఎక్కువ వచ్చేదానికి ఏం చేయాలనేటువంటి దాని మీద కూడా దృష్టి పెడతాం. కొంచెం నాకు కూడా పేషియల్తో తయారైన తర్వాత దీని మీద దృష్టి పెట్టి ముందు టూర్లు అయితే చేస్తాను. నాకు నిన్నటి నుంచి మళ్ళీ పాపికొండలో విహారయాత్ర బోర్డు స్టార్ట్ అయిపోతున్నారు. నేను అవకాశం ఉంటే వాళ్ళ మధ్యాహ్నం నుంచి బయలుదేరి కూసంపేటకి వెళ్తాను. వెళ్ళి అక్కడ సేఫ్టీ మెజర్స్ ఏ రకంగా ఉన్నాయి, గతంలో యాక్సిడెంట్ జరిగి ఇబ్బంది పడింది కాబట్టి సేఫ్టీ మెజర్స్ ఏ రకంగా ఉన్నాయి, అదేవిధంగా అక్కడ యాత్రికులు ఆనందంగా వెళ్ళి వస్తున్నారు లేదు. వాళ్ళు పొద్దున్నే 9:30కి వెళ్తున్నారు, సాయంత్రం 5:30కి తిరిగి వస్తారు. వాళ్ళు వచ్చే టైంకి ఏదైనా అవకాశం ఉంటే వాళ్ళని కలిసి వాళ్ళతో మాట్లాడి సదుపాయాలు కూడా పెంచాలనేటువంటిది మన ప్రాంతంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విహారయాత్రకి సంబంధించింది కాబట్టి దాని విహారయాత్రకు సంబంధించి కూడా వెళ్తాం. ఓవరాల్గా కొంచెం ఈ బాధ్యతలు ఇక్కడ జిల్లా కేంద్రమైనటువంటి రాజమండ్రి, అదేవిధంగా రాష్ట్రం ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యతలు ఉన్నాయి. వీటన్నింటిలో మీ అందరూ సహకారం కూడా ఎల్లవేళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే మీ ద్వారానే కదా మా విషయాలు ప్రజలకు తెలిసింది, అయితే జాగ్రత్తగా తెలియజెప్పమని కోరుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్.